అందరికీ నమస్కారం అండి. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఇప్పటి తరం విమానాశ్రయం. దేశంలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. జెన్జీ తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ, న్యూయెస్ట్ ఐడియాలజీతో రూపొందించుకున్నదన్నమాట. ప్రపంచ స్థాయి పరిణామాలు వసతులు ఈ ఎయిర్పోర్ట్ సొంతమయ్యాయి. 5,640 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. 36 నెలల టార్గెట్ పెట్టుకొని నిర్మాణం ప్రారంభిస్తే 31 నెలల రికార్డు టైంలోనే పూర్తి చేశారన్నమాట. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఔషధ రంగాల్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో అన్నారు. రాయలసీమ ప్రాంతంలో సుమారు 5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, దేశానికి ఏపీ ఫార్మా హబ్గా మారబోతుందని పేర్కొన్నారు. అదేవిధంగా నక్కపల్లిలో మరో భారీ ఫార్మా కంపెనీ ఏర్పాటు కానుందంట. అలాగే విశాఖ ఎకనామిక్ రీజియన్ను ఆసియాలోనే ప్రముఖ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తామని ఈ ప్రసంగంలో మోడీ గారు ప్రస్తావించారన్నమాట. అయితే వీటన్నిటి ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు సృష్టించబడుతున్నాయని ప్రధానమంత్రి మోదీ గారు స్పష్టం చేశారు. అల్లూరి సీతారామరాజు నడియాడిన గొప్ప నేలపై నేడు ఆయన పేరుతో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అన్నారు. భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో దూరదృష్టిని నిదర్శించి కొనియారు. స్వర్ణాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా సాధనలో ఈరోజు అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సుమారు 18,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలోని విమాన రహదారి అనుసంధానం మరింత బలోపేతమైన చేస్తుంది. పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, కొత్త ఊతం లభిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. భోగాపురంలోని అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్వేగా ఆంధ్రప్రదేశ్ యువతలకు ఉజ్వల భవిష్యత్తు లాంచి నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విమానాశ్రయం ద్వారా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని పేర్కోవచ్చు. రాష్ట్ర అభివృద్ధిపై దూరదృష్టితో ముందుకు సాగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ను అభినందించారు. కార్యక్రమంలో ఒకేసారి 13,000 మందికి గిరిజనులు, మహిళలకు ప్రదర్శించిన దింషా నృత్యం నిజంగా అద్భుతమని ప్రశంసించారు. ఆ నృత్యంలో మన తరతరాలకు సంస్కృతి, సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించుకొని కొనియాడారన్నమాట. భోగాపురం అల్లూరి సీతారాం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వర్ణాంధ్ర విజన్కు అత్యంత కీలకమైన రోజని పేర్కొన్నారు. పవిత్రమైన శ్రావణ మాసంలో ఉత్తరాంధ్ర పవిత్ర భూమికి రావడం ఎంతో గర్వకారణం భావిస్తున్నారు. విజయనగరం జిల్లా ఆరాధ్య దైవమైన శ్రీ పైడితల్లి అమ్మవారి నమస్కారాలు తెలియజేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక ప్రోత్సహిస్తుందని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. సారీ